హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు వెరీ ఇంపార్టెంట్ లిస్ట్ అయితే చూద్దాము. సో ఇవి ఎప్పటికి కూడా ఉపయోగపడతాయి. కాకపోతే ఈ 2024కు సంబంధించి ఐపీ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. ఇవి చూసుకున్నట్టయితే మీకు దాదాపుగా 90 మార్క్స్ దగ్గర వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏవైనా కొన్ని రోమన్స్ చూసుకుని వెళ్ళినా కూడా పాస్ అయిపోతారు. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఏవైనా వీడియోస్ కావాలనుకున్నప్పుడు ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎక్కడి వరకు వీడియో రీచ్ అవుతుందో మేము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు ఇంపార్టెంట్ లిస్టు క్లియర్గా 1వ రోమన్ నుంచి 16వ రోమన్ వరకు క్లియర్గా ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకి 1వ రోమన్లో ప్రతిపదార్థం తాత్పర్యం అయితే వస్తుంది. సో ఇందులో చూద్దాం మనం. ప్రతిపదార్థం తాత్పర్యం సంబంధించి 2 పద్యాలు వస్తాయి, ఒకటి రాయాలి, 8 మార్కులు ఉంటాయి. ఇక్కడ నేను స్టార్టింగ్ రాశాను, మీరే చూసుకోవాల్సి వస్తుంది. సారపు ధర్మమున్ అని ఉంది. సో ఇవన్నీ కూడా నేను మళ్ళీ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. అందరూ కూడా అప్పుడు క్లియర్గా వినొచ్చు ఎలా ఉంటున్నాయి అనేది. తర్వాత భరత కులంబు ధర్మమున్ అనేది ఉన్నాయి పద్యాలు. వారలు శాంత సూర్యులు, కృష్ణ రాయబారం, శ్రీకృష్ణ రాయబారం అనే లెసన్ నుంచి ఉన్నాయి ఇవి. నెక్స్ట్ చూద్దాము. నానా దేశ అనే పద్యం, ఆ సమయంబునందు అనే పద్యం భగీరథ ప్రయత్నం నుంచి మీరు చూడొచ్చు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక దాంట్లో చూసుకుని వెళ్ళినా సరిపోతుందన్నమాట. పద్యభాగ సారాంశాలకు సంబంధించి సో మనకి ఇక్కడ 2 వస్తాయి, ఒకటి రాయాలి, 6 మార్కులు. సో ఒక్క సైడ్ క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. పద్యభాగంలో జ్ఞానబోధ, దుందిబి ఏదో ఒకటి చూసుకొని వెళ్ళండి. కాకపోతే జ్ఞానబోధ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈసారి. కోకిల, ఓ కోకిల, ఆడపిల్ల అంటేనే. సో ఇవి దీంట్లో ఆడపిల్ల అంటేనే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను నేను. ఈసారి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ రెండిట్లో చూసుకుని వెళ్తే ఏదైనా ఒకటి వస్తుంది, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వస్తుంది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ చాలా, ఇది ఇంపార్టెంట్ అనమాట. గద్యభాగ సారాంశాలకు సంబంధించి 2 వస్తాయి, ఒకటి రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సో మిత్రలాభం ఖచ్చితంగా దాంట్లో 2 చిన్న కథలు ఉన్నాయి, ఒక కథ పబ్లిక్ గ్యారంటీగా వస్తుంది, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. అలాగే గోల్కొండ మధుర స్మృతులు. సో గోల్కొండ మధుర స్మృతులు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సంక్షిప్త ప్రశ్నలు అంటే మనకి కొంచెం ఒక 15 లైన్లో రాసే ప్రశ్నలు అనమాట ఇవి. 4 ఇస్తారు, 2 రాయాలి, మొత్తం 8 మార్కులు ఉంటాయి. ఇవి నాంటెల్ నుంచి వస్తాయన్నమాట. చూద్దాం క్వశ్చన్స్. ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణ అనుభవాలు రాయండి. ముద్దు రామకృష్ణయ్య ప్రథమ విదేశీ యాత్ర సన్నాహాలు రాయండి. ఇంగ్లండ్లో రామకృష్ణయ్య విద్యాభ్యాసం ఎలా సాగింది. సో ఇలా ఈ క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళండి, సరిపోతుంది. సందర్భాలకు సంబంధించి పద్యభాగం చూద్దాం. 4 వస్తాయి, 2 రాయాలి, 6 మార్కులు ఇస్తారు. సో యాక్చువల్గా అయితే సందర్భాలు జ్ఞానబోధ నుంచి అన్నీ చదవాలి, అందులోనూ ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఐకమయ్యెదరు ఇటుల అవని విడచి, కోపము నరుని శాంతము కూల్చు నిలను. నెక్స్ట్ కట్న కానుకలే పంటవై నిండాలే, ఏ లెక్క చూసినా నువ్వు చేసే కష్టమే ఎక్కువాయే. దీంట్లో కూడా అన్నీ చదువుకోవాలా, కాకపోతే ఈ 2 చాలా ఇంపార్టెంట్ అని మనం గెస్ చేయడం జరుగుతుంది. ఆడపిల్లంటేనే అనే లెసన్ నుంచి. సో ఇక్కడ 6వ రోమన్లో చూద్దాం. సందర్భాలు ఉంటాయి. ఉపవాచకానికి సంబంధించి 4 ఇస్తారు, 2 రాయాలి, మొత్తం 6 మార్కులు ఉంటాయి. ఆస్తి కన్నా అప్పు మించింది. తర్వాత సిగ్గుతో నా బాధను ఎవరికి చెప్పుకోలేదు. వివాహం విద్య నాశాయ. నా జాతికి నా విలువ పాడుమాట రానివ్వను. నెక్స్ట్ సంగ్రహ ప్రశ్నలు, షార్ట్ క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. సో 4 ఇస్తారు, 2 రాయాలి, 4 మార్కులు ఉంటాయి. పద్య భాగానికి సంబంధించి వస్తాయి ఇవి. అన్నీ చదువుకోవాలి యాక్చువల్గా అయితే ఒక లెసన్ నుంచి, కృష్ణ రాయబారం అనే దాని నుంచి. కాకపోతే వీటిలో కూడా
భరత వంశం గొప్పదనం తెలపండి అనేది, సారపు ధర్మం ఎలాంటిది, ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగే జ్ఞానబోధ నుంచి కూడా అన్నీ చదువుకోవాలి, కాకపోతే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. కోపమంత చేదు ఫలము లేదు, వివరించండి. శరీర అవయవాలను సిద్ధప్ప ఏమని భావించాడు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ సంగ్రహ ప్రశ్నలు. ఇవి గద్య భాగం నుంచి వస్తాయి, 4 వస్తాయి, 2 రాయాలి, 4 మార్కులు ఉంటాయి. తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ పాత్ర విశిష్టత ఎట్టిది. అన్నీ చదువుకోవాలి యాక్చువల్గా అయితే, కానీ ఇవి ఇంపార్టెంట్. తెలుగు భాషను ఆదరించడంలో సంస్థానాల కృషిని తెలపండి. ఈ 2 క్వశ్చన్స్ తెలంగాణ సాహితీ వికాసం అనే లెసన్ నుంచి ఉంటాయి. నెక్స్ట్, జానపద సాహిత్య పరిశోధనలో బిరుదురాజు రామరాజు ముద్ర ఎట్టిది. ఆంధ్ర సంస్కృత సాహిత్యానికి బిరుదురాజు చేసిన కృషి తెలపండి. ఈ 2 క్వశ్చన్లు నా సాహిత్య పరిశోధన అనే లెసన్ నుంచి ఉంటాయి. ఏకపద సమాధాన ప్రశ్నలు 8 ఇస్తారు, 6 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. పద్య భాగానికి సంబంధించి అన్నీ చదువుకోవడం మంచిది, కాకపోతే మేము కొన్ని క్వశ్చన్స్ ఇవి రావచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం అవి. తిక్కన ఎవరి ఆస్థాన కవి. శాంత సూరులు ఎవరు. నాకము అనగా ఏమి. గంగను శిరస్సుపై ఎవరు ధరించారు. వెళ్ళిపోయే నాటికి వెంటరానిది ఏది. ఒక్క రీతిన నడవనిది ఏది. దుందుబి తొలి పంటగా ఏ ఫలాన్ని ఇస్తుంది. జాతి వికాసానికి జీవకర్ర ఏది. ధవల పారావతం అంటే ఏమిటి. కోకిల ఎలాంటి ఉత్తేజాన్ని ఇస్తుంది. బ్రతుకు పండేది ఎప్పుడు. ఆకురాల్చున్నట్టు కష్టాలు మరిచేది ఎవరు. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో రోమన్ నెంబర్ 10కి సంబంధించి చూద్దాము. ఏకపద సమాధానాలు 8 సార్ 6 రాయాలి, 6 మార్కులు. గద్య భాగానికి సంబంధించి వస్తాయి ఇవి. ధర్మశాస్త్రములు ఏమని బోధిస్తున్నాయి. దయాళువులకి కరస్థమైనది ఏది. దేవులపల్లి రామానుజరావు స్వగ్రామం ఏది. పరిణితవాణి పేరుతో ప్రసంగాలు ఏర్పాటు చేసిన సంస్థ ఏది. బిరుదురాజు రామరాజు పిహెచ్డి గ్రంథం ఏది. భాగ్యనగర నిర్మాత ఎవరు. ఏనుగుల చెట్టు గొప్పదనం తెలుపండి. ఏనుగుల అలాయి బలాయి ఎప్పుడు తీసుకుంటారు. ఇది తెలంగాణలో బండారు దత్తాత్రేయ అప్పుడప్పుడు ఏర్పాటు చేసి అలాయి బలాయి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. మీరు తెలంగాణ బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు. ఇది అప్పుడు కౌగిలింతలు చేస్తూ ఉంటారు. అలాయి బలాయి అంటే ఒకరినొకరు సహృదయులై కౌగిలించుకోవడాన్ని అలాయి బలాయి అంటారు. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఆన్సర్స్, బాగా చూడండి. ఒక్కరికి లైక్ చేయండి ఫ్రెండ్స్, అదొక్కటే నేను కోరుకుండేది. అలాగే లైక్ చేయండి. సృజనాత్మకత ఎక్కడి నుంచి ప్రభవిస్తుంది. భారతదేశపు మిసైల్ మ్యాన్ అని ఎవరికి పేరు. నెక్స్ట్, ఒకదానికి లక్షణం ఉదాహరణ రాయండి అని వస్తాయి. 3 వస్తాయి, 1 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. 11వ రోమన్ ఇది. ఛందస్సుకు సంబంధించింది కాబట్టి ఒక్క సైడ్ రాశాను. జాతులు ఉపజాతులు అని ఉంటాయి, మనం ఇవి చదువుకుంటే చాలు. ఉత్పలమాల, చంపకమాల, శార్దులం, మత్తేపం, ఎందుకంటే 8th క్లాస్ నుంచి మనకు వస్తూనే ఉంటాయి కాబట్టి సో ఇవి ఈజీ అనమాట. నేను వీటికి టెక్నిక్ కూడా రాశాను ఇక్కడ, చూద్దాం. ఊచ శ్యామ అని గుర్తుపెట్టుకోవాలా. ఉచ్చ శ్యామ అని బాగా బై హార్ట్ చేసుకోవాలా. దీంట్లో యతిస్థానం 11, చెంపకమాలలో దీంట్లో యతిస్థానం 10, చెంపకమాలలో 11, శార్దూలంలో 13, మత్తేపంలో 14. అంటే ఉచ్చశ్యామ అని గుర్తుపెట్టుకొని 10, 11, 13, 14 అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఉత్పలమాలకి 20 అక్షరాలు ఉంటాయి, చెంపకమాలకి 21 ఉంటాయి, శార్దూలం 19, మత్తేపం 20. అంటే 20, 21, 19, 20. సో ఇలా గుర్తుపెట్టుకోవాలా. 100% ఇందులో ఒకటి గ్యారెంటీ వస్తుంది, ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. ఏకపద సమాధానాలు ఛందస్సు నుంచి చూద్దాం. 8 వస్తాయి, 6 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. కొన్ని మనం చూసాం ఇక్కడ. సీస పద్యానికి అనుబంధంగా ఉండే పద్యాలు ఏవి. కంద పద్యంలో 6వ గణం వచ్చే గణాలు ఏవి. 6వ గణంలో వచ్చే గణాలు ఏవి. ఇంద్రగణాలు ఎన్ని. ఉత్పలమాలలో ఎన్నో అక్షరం యతిస్థానం. చెంపకమాలలో వచ్చే గణాలు ఏవి. ఉత్పలమాలలో వచ్చే గణాలు ఏవి. పద్యాలు ప్రధానంగా ఎన్ని రకాలు.
గురువు అంటే ఏమి? ఇక్కడ 13వ రోమన్ చూద్దాము. లక్షణం ఉదాహరణ అని చెప్పేసి చెప్తున్నారు. అలంకారాలకు సంబంధించింది ఇది. 3 స్థాయి 1 రాయాలి 6 మార్కులు. చేకానుప్రాస, వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, లాటానుప్రాస. సో నేను ఏవైతే మొదటి రాశానో అవి అక్కడి నుంచి నేర్చుకుంటూ వెళ్ళండి, మీరు సరిపోతాయి. ఏకపద సమాధానాలు అలంకారాలకు సంబంధించి ఉంటాయి. ఇవి 8వ స్థాయి 6 రాయాలి 6 మార్కులు ఉంటాయి. దుఃఖపుటగ్నిలో అలంకారం గుర్తించండి. ఉపమాన వాచకాలు ఏవి? ఆ నగరంలో మేడలు ఆకాశాన్ని తాకుతున్నవి. ఏ అలంకారం? అతిశయోక్తి అనగా ఏమి? ఉత్ప్రేక్ష అనగా ఏమి? ఉపమేయం అనగా ఏమి? యమకం అనగా ఏమి? అలంకారాలు అంటే ఏమిటి? అపరిచిత గద్యం అంటే ఇక్కడ అపరిచిత గద్యం ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి మీరు. అంటే ఒక పేరా ఇస్తారు కాంప్రిహెన్సివ్ తెలుగు, దాన్ని సంక్షిప్తీకరించాలి అనమాట, కొంచెం తగ్గించి రాయాలన్నమాట. లేఖలు, లెటర్స్. సో మోస్ట్లీ ఇది రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆదాయ పత్రం, దరఖాస్తు, జతపరుచు, తహసీల్దార్, ఉపకార వేతనం, విద్యార్థి ప్రిన్సిపల్ వంటి సంభాషణ, లేకుంటే ఏదో రకంగా వస్తాయన్నమాట. ఇవి చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ దీంట్లో 2 ఆ విభాగాలు ఉంటాయి కాబట్టి ఇంకోటి చూద్దాం. వీడు అబద్ధాల కోరు వాక్యంలో వీడు ఏ భాషా భాగం? రాము గ్రంథాలయానికి వెళ్ళాడు. వాక్యంలో క్రియ ఏమిటి? ఎప్పుడు అన్నది ఏ భాషా భాగం? అవ్యయానికి ఒక ఉదాహరణ రాయండి. నామవాచకానికి గల మరో పేరు ఏమిటి? సో ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ 2024కు సంబంధించి. ఖచ్చితంగా లైక్ చేస్తారని, అలాగే షేర్ చేస్తారని, ఏవైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేస్తారని చాలా బాగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 3 6 600.